వర్ధన్నపేట నియోజకవర్గం హనుమకొండ మండలము 1వ డివిజన్ గుండ్ల సింగారం కాలనీలో కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు ఎన్నికల ప్రజా దీవెన యాత్రకు స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతి రావడంతో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సింగారం గ్రామ ప్రజలను ఉద్దేశించి విజయశాంతి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరిని కదలించినా అక్కడ కేసీఆర్, ఇక్కడ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అక్రమాల గురించే చెబుతున్నారని అన్నారు. అసైన్డ్ భూములు, చెరువు శిఖం భూములు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన దగాకోరుగా ప్రజల గుండెల్లో కేసీఆర్, ఆరూరి రమేష్ చెరగని స్థానమే సంపాదించుకున్నారని రాములమ్మ మండిపడ్డారు. ఎన్నో ఆశలతో సోనియమ్మ ఇచ్చిన తెలంగాణను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. నియంత సర్కార్ను గద్దె దింపితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని విజయశాంతి తెలియజేశారు. అవినీతికి వ్యతిరేకం అవుతుంది. మీరు అవినీతికి వ్యతిరేకినప్పుడు ఇక్కడ అవినీతి చేస్తున్న కేసీఆర్ ఆయన కుటుంబాన్ని ఎందుకు వదిలామన్నది మీ రామలక్క ప్రశ్నిస్తుంది. దానికి సమాధానం లేదు. ఢిల్లీ నుంచి మోడీ గారు వస్తారు, అబ్బో కేసీఆర్ దొంగ అంటారు, తిడతాడు, వెళ్తాడు. అమిత్ షా గారు వస్తారు, వీళ్ళు కుటుంబ పరిపాలన అంటాడు, వెళ్తారు. నడ్డా గారు వస్తారు, ఏటీఎం ఎప్పుడు అంటే డబ్బులు, కాళేశ్వరం దాంట్లో డబ్బులు తినేసి అంటారు, వెళ్తారు. వస్తారు వెళ్తారు. యాక్షన్ ఎందుకయ్యా తీసుకోరు? మీరు ప్రభుత్వంలో ఉన్నారా కదా, కేంద్రంలో మీరు కదా ఉన్నారు, ఎందుకు తీసుకోవట్లేదు అని నేను ప్రశ్నిస్తే రాములక్కని తిడుతున్నారు. ఎవరు? ఈ కేసీఆర్ ను, ఈ బీజేపీ. నేను న్యాయం అడిగినందుకు పాపం కేసీఆర్ కి బీపీ వస్తుంది. పాపం బీపీ వచ్చి టెన్షన్ అయిపోయి రాములమ్మను తిట్టేద్దాం. ఎవరిని తిడుతున్నాం? తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడిన రాములక్కలా మీరు తిడుతున్నారు. నీలాగా అవినీతి పర్రాలు కాదు, 25 ఏళ్లు రాజకీయాల్లో నిజాయితీగా నిలబడ్డాను, ప్రజల కోసం పోరాడాను, ప్రజల కోసం త్యాగం చేస్తాను. మీకేం హక్కు ఉంది రాములమ్మని తిట్టడానికి? మీ కొడుకు, కూతురు, అల్లుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మీ బినామీని ఇంతమంది తెలంగాణ డబ్బుని, సొమ్ముని, ల్యాండ్ని, ఇల్లుని అన్ని దోచుకున్నారే. నాకేంటి? నా తెలంగాణ కోసం నేను కొట్లాడుతున్నాను, నా అక్క చెల్లెల కోసం కొట్లాడుతున్నాను, నా యువకుల కోసం కొట్లాడుతున్నాను, నా రైతుల కోసం కొట్లాడుతున్నా, ఎవరు తెలంగాణ కోసం పడతా. ఎందుకంటే కనీసం ఒక్కళ్ళని నిజాయితీ పనులుంటే ఈ తెలంగాణ కొంతైనా బాగుపడుతుంది. లేదా మొత్తం అవినీతి మయమైపోతుంది. ఎవడు అడిగేవాడు ఉంటాడు, నా ఇష్టం అన్న భయం. ఇప్పుడు రాములక్క అడుగుతుంది కదా, అది వీళ్ళకి భయం పట్టుకుంది. అందుకే నన్ను తిట్టిస్తున్నా. నువ్వు ఎంత తిట్టినా ఏమి తగ్గదు. మీ రాములమ్మ ఎదురు తిరుగుతుంది, న్యాయం కోసం పోరాడుతుంది. అందుకే ఈ సమయంలో నేనేమంటున్నానంటే, ఇంత గందరగోళం, అవినీతి, జత్సం గారు చెప్పినట్టుగా ప్రవాహిక ఆత్మహత్యలు, ఇన్ని ఆత్మహత్యలు అంటే మందు ఎక్కువ తాగడం, మానభంగాలు, ముసలాళ్ళు, చిన్నోళ్ళు ఏమీ లేదు, మానభంగాలు జరిగిపోతున్నాయి. ఎక్కడ లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, పోలీసులేమో అరాచకం. న్యాయం అడిగినానా ఎస్సీ ఎస్టీ మహిళల్ని లాకప్ డెత్ లో చంపారు, చేశారు. ఇంతకంటే ఏం దారుణం ఉంటుంది? న్యాయం అడిగిన మా పట్ట భూములు ఉండని అడిగితే దానికి తప్పు, అడగకూడదు. కేసీఆర్ లూటి న్యాయం అడిగినందుకు మనపై చూపిస్తాడు లాఠీ. అలా ఉంటుందమ్మా. అందుకే అదే ధరణి, అవునన్నా, ధరణి పెట్టి పొద్దునేమో ప్రొహిబిటెడ్ అంటాడు, రాత్రేమో ఓపెన్ చేస్తాడు.